ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి 20, 21, 22 ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితంలో భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. అసలు ఆ స్త్రీ ఎవరు? దీనివల్ల ఈ 3 రోజుల్లో ఈ యొక్క రాశి వారికి ఆ యొక్క స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పాలండి. మీకు జరగబోయేది ఇదే. మరి రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో ఈ యొక్క మీనరాశి వారికి ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఆ యొక్క మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో ఈ యొక్క మీనరాశి వ్యక్తులు చాలా గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళ నుండి లేనటువంటి అదృష్టము ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ధనవంతులు కాబోతున్నారని చెప్పాలి. ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. ఈ యొక్క మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు కాబోతున్నారండి. ఏంటి ఇదంతా కూడా వింటుంటే అంతా కూడా ఏదో ఒక విధంగా కల్పించినట్లుగా అనిపిస్తుంది కదూ? కాదు, ఇదంతా కూడా నిజమేనండి. మరి కొంతమందికి మీ యొక్క జీవితంలో అదృష్టపు గడియలు అనేవి ప్రారంభము అయి ఉండవచ్చు, లేదంటే మరి కొందరికి కొంతమేర లేట్ అవ్వచ్చు అండి. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కదా. కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యంగా అనేవి జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ యొక్క మీనరాశి వారి జీవితంలో రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో అద్భుతంగా మార్పించబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలికలను అన్నిటినీ కూడా మార్చుకోవడంలో ఈ యొక్క మార్పు అనేది ఈ యొక్క రాశి వారిని ప్రభావితం చేస్తుంది అనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను పొందే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి రాబోయేటువంటి కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీనరాశి అనేది రాశి చక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ఇక విషయంలోకి వస్తే గనక ఈ యొక్క మీనరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకులుగా మారబోయేటువంటి అవకాశము అనేది రాబోతుందండి. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం అనేది ఆడబోతుంది అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలి, మీ ఇంట్లో ఒక కనక వర్షం అనేది కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. కోరుకున్నవి అన్నీ కూడా మీ యొక్క కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇది అంతా కూడా ఎలా సాధ్యము అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ యొక్క దశ అనేది తిరగబోతుంది అని. ఆ విధంగా ఆ యొక్క స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉంటున్నారో అవి అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరబోతున్నాయి. ఆ స్త్రీ కారణంగా ఈ యొక్క రాశి వారి కళలో కూడా ఊహించినటువంటి అదృష్టము అనేది వెతుక్కుంటూ వస్తుంది. ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందనే చెప్పాలి. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసినటువంటి వేళ విశేషం మీకు బాగా కలిసి వచ్చింది. ఆమె వల్ల మీ యొక్క దశ అనేది మారిపోబోతుంది. మీ జీవితంలోని అనుకోకుండా ఆ యొక్క స్త్రీ వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్టివ్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టము అనేది కలగబోతుంది. మీ దశ తిరిగి 4 తరాలు కూర్చుని తినేటువంటి సంపద అనేది మీకు కలగబోతుంది అనే చెప్పాలి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు మరికొన్ని రోజుల్లోనే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు ఈ యొక్క మిడిల్ క్లాస్ లైఫ్లో సతమతం అవుతూ మీ యొక్క జీవితాన్ని ఒక్కసారిగా చేంజ్ అనేది చేసుకోబోతున్నారు. మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోబోతుంది అని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు. డబ్బుకైతే మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక అదేవిధంగా వైవాహిక బంధము అనేది చక్కగా బలపడుతుందండి. ఉద్యోగస్తులకు అయితే మంచి ఉద్యోగాలు అయితే మంచి జీవిత భత్యాలను అయితే సాధించుకోగలుగుతారు. మీ లైఫ్ సెటిల్ అయ్యేటువంటి రంగాల్లో ఈ యొక్క రాశివారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుండి ఈ యొక్క రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది అనే చెప్పాలి. మీరు చేపట్టినటువంటి అన్ని పనుల్లో కూడా చక్కగా విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూలమైనటువంటి మార్పు అనేది కలుగుతుంది. ఆర్థిక పరంగా మీ యొక్క పరిస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మీనరాశి
మీనరాశి వారి వ్యక్తులు రాబోయేటువంటి రోజుల్లో మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందుకోగలుగుతారు. దాదాపుగా మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి. మీ యొక్క తెలివితేటలు, దూరదృష్టిని బాగా రాణించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు అనేవి అంతా కూడా సజావసరంగా సాగిపోతాయి. ఇక గృహ వైవాహిక బంధాలు అయితే సమతుల్యత, ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కి అయితే వస్తాయి. ఇక విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము అనే చెప్పాలి. ఇక ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఇంత మంచిది అనేది దొరకదు కదా. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడము అనేది జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుండి పురోగతిని సాధించుకోవడానికి ప్రణాళికలు అనేవి రూపొందించుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క తెలివితేటలకు, ప్రజ్ఞా పటాకాలకు మంచి గుర్తింపు అనేది కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుందండి. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారంలో స్థిరత్వము అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మీ యొక్క తెలివితేటలకు ఈ యొక్క మీనరాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతిని అయితే చోటు చేసుకునేటువంటి అవకాశము అయితే ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు అనేవి తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలను అయితే వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. మీ యొక్క తోబుట్టులతో సయోధ్య అనేది ఏర్పడుతుంది. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలకు సానుకూలమైన పరిష్కారం అనేది కలుగుతుంది. కొద్దిపాటి ప్రయత్నాలు మీ యొక్క అనారోగ్యాల నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఇస్తాయి. ఇక వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి అయితే కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చక్కని మలుపు అనేది కలుగుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వ్యక్తులు విదేశాల్లో స్థిరపడడానికి మార్గము అంతా కూడా సుగమనం అవుతుందండి. ఇంతకాలంగా చేయాలి అనుకుంటున్నటువంటి తీర్థయాత్రలను అయితే ఈ సమయంలో చేయడము అనేది జరుగుతుంది. కుటుంబంలో 1-2 శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు క్రియేటివిటీ అనేది కూడా ఇంకా మెరుగు చెందుతుందండి. చురుకుగా తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు. వ్యక్తిగత సమస్యల నుండి అంతా కూడా పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి అనేది సాధ్యమవుతుంది. ఆర్థికంగా అంతా కూడా మీకు మెరుగుపడడము అనేది, మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడము వంటివి అన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయండి. తప్పకుండా జరుగుతాయి అని జ్యోతిష నిపుణులు అయితే తెలియపరుస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టము అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకుముందు వరకు చాలా అంటే చాలా చెప్పుకున్నట్లుగా ఒక స్త్రీ జాక్పాట్ కొట్టబోతున్నారండి. అవును, ఆ స్త్రీ మీ యొక్క జాతకంలోని అదృష్టముగా భావించవచ్చు. వెతకబోయేటువంటి తీగ కాలికి దొరికినట్లుగా ఆమె యొక్క కారణంగా మీరు పట్టినటువంటి దరిద్రము ఇంతా కూడా ఇట్టే తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగవచ్చు. ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు అని చెప్పాలి. ఆమె అసలు ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ అమ్మవారే మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ కూడా చూడనంత డబ్బును అయితే చూడబోతున్నారు. ఆ ధనాన్ని సరైనటువంటి ప్లానింగ్తో మీరు భద్రపరుచుకుంటే మీకు డబ్బుకు అనవసరమైనటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అనేసి వేస్ట్గా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టాలని చూడగలుగుతారు. కానీ మీకు ఇంకా ఎటువంటి ఉపయోగం కూడా ఉండదండి, ఎంత మంచి జరిగినా కూడా. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు వివిధ రంగాల్లో అనేక సమస్యలతో కష్టాలను, బాధలను ఎదుర్కొంటూ వచ్చారు. అనేక రంగాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా సాధించుకోవడానికి, మీ యొక్క జాతకరీత్యా కలిగేటువంటి దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ యొక్క మీనరాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకున్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలీఫ్ అనేది కలుగుతుందండి. కాబట్టి ఆ యొక్క పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క మీనరాశి వారికి సోమవారము శివుణ్ణి ఆరాధించడము, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఉన్నటువంటి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా జరిగిపోతాయండి. లక్ష్మీదేవిని సూచిస్తూ శ్రీ సూక్తము, కనకదార సూక్తాన్ని పఠించడము, ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో నష్టాలను ఎదుర్కొన్నట్లయితే లేదా మీ ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతను ఆరాధించడము, లేదంటే గోమాతను ఆహారము, అదేవిధంగా ఇటువంటి ఇంటి ప్రధాన ద్వారము వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడము మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వల్ల ఈ యొక్క మీనరాశి వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయండి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవతారాధన చేయండి. ఇలా ఈ యొక్క పరిహారాలతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగు చెందుతూ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సమాజంలో మీ యొక్క గౌరవం అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీకు ముందుండగలుగుతారు. డబ్బును అభివృద్ధికి ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఈ యొక్క మీనరాశి జాతకులు గురువారం అనేది చాలా రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉండడం వలన
ఎటువంటి కార్యక్రమాలు అయినా మీరు గనక గురువారం ప్రారంభిస్తే దిగ్విజయంగా అన్నీ కూడా పూర్తి అవుతాయండి. అలాగే శనివారము శుక్రవారము కూడా మీకు సామాన్య ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుతాయి. కానీ మంగళవారం మాత్రం ఈ యొక్క మీనరాశి జాతకులు ఏమాత్రము కూడా కలిసి రాదండి. అలాగే మీకు కలగబోయేటువంటి దుష్ప్రభావాల నుండి విముక్తి పొందుకోవడానికి ఈ గురువారము మీరు ఉపవాసాన్ని పాటించడము, అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూత్రాన్ని పారాయణం చేయడము అనేది మీకు అన్నిటిలో కూడా మంచి మార్పులు అనేవి కలగజేసే విధంగా మీ యొక్క జీవితము అంతా కూడా బాగుండే విధంగా చేస్తుంది. అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైతే ముఖ్యమైన పని వెళ్ళే ముందు యాలకుల గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. అలాగే శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. అంటే మీకు పొంచి ఉన్నటువంటి గండాలు భారీ ప్రమాదాల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు. మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు అన్నిటి నుండి అయితే విముక్తి అయితే కలుగుతుంది. లక్ష్మీ కటాక్షము కలుగుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జాతకానికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించినటువంటి మార్పు అనేది రాబోయేటువంటి జీవితంలో ఏం జరగబోతుంది అని తెలుసుకున్నారు కదా. సో మా వీడియో మేము చెప్పినట్లుగా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలండి. రాబోయేటువంటి రోజుల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.